సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి వార్షిక బడ్జెట్‌ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. 24వ తారీఖు ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. దీనికి సంబంధించి కూటమి నేతలందరూ ప్రిపేర్డ్ అయ్యి ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న మూమెంట్ కూడా వచ్చేసింది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అటెండ్ అవ్వడం. ఈసారి ఆయన అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతారనే అధికారిక ప్రకటన అయితే వెలువడింది. తనతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలందరితో కలిసి శాసన మండలి సభ్యులతో కలిసి ఆయన అసెంబ్లీకి హాజరయ్యేలాగా ప్రణాళిక చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గవర్నర్ ప్రసంగ సమయానికి జగన్ అసెంబ్లీలో ఉండేలాగా ప్లాన్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ అందరూ చెప్తున్నారు జగన్ కానీ ఈసారి అటెండ్ కాకపోతే ఆయన పైన వేటు పడే అవకాశం ఉందని పదే పదే వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వేటు పడకుండా ఉండేందుకు ఎవరైనా సభ్యుడు 60 రోజుల పాటు సమావేశాలకి హాజరు కాకుండా ఉంటే అతడి పైన రూల్ ప్రకారం వేటు వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాంటి సిచ్యువేషన్ జరగకుండా ఉండేందుకు కూటమికి ఛాన్స్ ఇవ్వకుండా ఉండేందుకు జగన్ కూడా ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆ ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యి మిగతా రోజులు మిగిలిన సభ్యుల్ని అటెండ్ అయ్యేలా చేసి లైక్ పెద్దిరెడ్డి ఉన్నారు. సో పెద్దిరెడ్డి చేత మిగిలిన మొత్తం నడిపించడానికి మొత్తం ప్లాన్ వేసుకున్నట్టు కనిపిస్తుంది. ఈసారి పూర్తి బడ్జెట్ను కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. ఏదైతే సూపర్ 6 సంబంధించి హామీలు ఇచ్చి ఉన్నారో వాటికి బడ్జెట్ కేటాయింపులు వాటిని ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారని గట్టిగా ప్రశ్నించాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. గత 3 రోజులుగా ఒకటి వల్లభనేని వంశీ అరెస్టు విషయం కానీ, రెండోది మిర్చి రైతులు గిట్టుబాటు ధర కానీ, ఇలా ఏ చూసుకున్నా కానీ, మూడోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల అరెస్టుకి సంబంధించి కానీ ఏదైనా కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఉన్న ఏకైక మార్గం అసెంబ్లీలో వారిని క్వశ్చన్ చేయడం మాత్రమే. దాన్ని ఈసారి కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుందాం. ఎందుకంటే జగన్ బయటకు వచ్చి తిరుగుతుంటే పార్టీ గ్రాఫ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు దీన్ని కూడా యూటిలైజ్ చేసుకుంటే మనకి ఇంకా గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు వెంటనే తర్వాత రోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఉంది. అయితే దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం లేదు. తాము ఎవరో ఒక సభ్యుడికి మద్దతు ఇస్తామని పార్టీ కూడా ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఎలక్షన్ దృష్ట్యా, అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా క్వశ్చన్ చేయడానికి, దాంతోపాటు తన పైన పడే అనర్హత వేటుని తప్పించుకోవడానికి జగన్ అసెంబ్లీకి హాజరు కాబోతున్నారని చెప్పి విశ్వసనీయ వర్గాల నుంచి పూర్తి స్థాయి సమాచారం అయితే అందుతుంది.